నేల మీద ఒక ఫైట్, గాల్లో ఒక ఫైట్, వాటర్ పైన ఒక ఫైట్. హీరో రా ఏజెన్సీలో ఉంటాడు, బట్ విలన్ గ్యాంగ్లోకి చేరుతాడు. కానీ రా ఏజెన్సీకే సపోర్ట్ చేస్తుంటాడు. అదే రా ఏజెన్సీలో వర్క్ చేసే ఒక హీరోయిన్. అండ్ ప్యాట్రియాటిజం. ఇలాంటి టెంప్లెట్ ఉన్న మూవీస్ మనం చాలా చూసే ఉంటాం. అందులోనే ఇదొకటి. ఇట్స్ ఎ రొటీన్ టెంప్లెట్, బట్ వాట్ స్పెషల్ అనేది ఐ విల్ లెట్ యు నో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కట్ టు కట్ విత్ సిడ్. సో మూవీ స్టార్ట్ అయిన 30 minutes వరకు జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉండదు. 30 minutes తర్వాతే ఎంట్రీ ఉంటుంది. అప్పటి వరకు మూవీలో కోర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ రితిక్ ఎంట్రీ అలా అలా అయిపోతూ ఉంటాయి. బట్ ద మెయిన్ మూవీ విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఎన్టీఆర్స్ ఎంట్రీ. ఒక్కసారి మూవీలోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మూవీ అంతా నెక్స్ట్ లెవెల్లోకి ఇంకా వెళ్ళిపోతుంది. మన వాళ్ళందరికీ ఒక టెన్షన్ ఉంటుంది. అదేంటంటే మన ఎన్టీఆర్ని హృతిక్ కంటే ఎక్కడ తక్కువ చేసి చూపిస్తారో అనే టెన్షన్ అయితే కొంచెం ఉంటుంది అందరిలో. బట్ మన హీరోకి ఎన్టీఆర్కి ఏ పాయింట్లో కూడా ఎలివేషన్స్ తగ్గించలేదు. చాలా బాగా చూపిస్తారు. మూవీ మొత్తంలో ఎన్టీఆర్కి ఒక 10 times అయినా ఎలివేషన్ సీన్స్ పడతాయి. ఆ కంపారిజన్ కాదు కానీ ఇట్ ఈస్ లైక్ 51:49. దట్ ఈస్ లైక్ 51% వచ్చేసి ఎలివేషన్స్ చాలా ఎన్టీఆర్కే ఉంటాయి, 49 రితిక్ ఉంటాయి. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, ఇద్దరు ఎన్టీఆర్ అండ్ రితిక్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు చాలా ఈజ్తో చేస్తారు ఇద్దరు. అండ్ కియారా అద్వానీ క్యారెక్టర్ కూడా బాగుంటుంది, మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్. మూవీలో 2 songs ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇద్దరు హీరోస్ కలిపి డ్యాన్స్ చేస్తారు, చాలా బాగుంటుంది ఆ సాంగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ రితిక్ అండ్ కియారా అద్వానీ ఇద్దరు కలిసి ఒక లవ్ సాంగ్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టు 3 fights ఉంటాయి. ఒకటి నేలపైన, అది ట్రైన్ పైన ఫైట్ ఉంటుంది. అండ్ పైన ఆకాశం పైన ఒక ఫ్లైట్ పైన ఒక ఫైట్ ఉంటుంది. అండ్ అది కాకుండా మనకి వాటర్లో ఒక ఫైట్ ఉంటుంది, జెట్స్కి పైన. సో 3 fights ఇన్ఆర్గానిక్గానే ఉంటాయి. లైక్ అంటే సో మచ్ సినిమాటిక్ లిబర్టీ తోటి ఉంటాయి ఫైట్స్. బట్ ఓకే, చూడొచ్చు. అండ్ అనదర్ బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ చైల్డ్హుడ్ ఎపిసోడ్స్. సో చైల్డ్హుడ్ ఎపిసోడ్ అండ్ ఆ చిన్నపిల్లల యాక్టింగ్ కానీ అండ్ వాళ్ళ స్టోరీ కానీ అంతా బాగుంటుంది అక్కడ. ఆ పర్టికులర్ చైల్డ్హుడ్ ఎపిసోడ్ దగ్గర వచ్చినప్పుడు ఎవరైనా జనరల్గా బోర్ ఫీల్ అవుతారు, బట్ నాకైతే అసలు బోర్ కొట్టలేదు. చాలా బాగా తీశారు ఆ ఎపిసోడ్ మొత్తం. అండ్ జూనియర్ ఎన్టీఆర్లా యాక్ట్ చేసిన పిల్లోడు చాలా బాగా యాక్ట్ చేశాడు. సో ఓవరాల్గా నా రేటింగ్ వచ్చేసి 3.5/5 ఇవ్వచ్చు. అండ్ ఫ్యామిలీస్ అంతా కలిసి వెళ్ళొచ్చా అంటే, ఐ మీన్ చిన్నపిల్లల్ని అండ్ చాలా పెద్దవాళ్ళని అంటే మా పేరెంట్స్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చా అంటే, లైక్ అంత ఫ్యామిలీస్ అందరు కలిసి వెళ్ళిపోయే అంత అయితే లేదు. బట్ ఓకే, చూడొచ్చు ఒకసారి. బికాజ్ ఇట్ హ్యాస్ సో మచ్ నాయిస్. దట్స్ మై ఒపీనియన్. లైక్ మీ పేరెంట్స్కి లేకపోతే చిన్నపిల్లలకి చాలా నాయిస్ ఇష్టం అండ్ దే ఎంజాయ్ ఇట్ అంటే ఎస్, యూ కెన్ టేక్ దెమ్ టు. అండ్ దట్స్ అబౌట్ ద వీడియో గైస్. మూవీ ఈజ్ సో గుడ్, హిట్ బొమ్మ అని చెప్పొచ్చు. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కట్ టు కట్ విత్ సిడ్.